కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం రెండవ పాదం హే అనే అక్షరం మీద పేరు పెట్టుకోవాలి. వీళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా జరిగే దశలు ఇవి. పుట్టినప్పటి నుంచి 14 సంవత్సరాలు వచ్చే వరకు శని దశ ఉంటుంది వీళ్ళకు. ఈ శని దశలో ఏమైతే అంటే అనారోగ్య సమస్య చేస్తుంది. అంటే 10th క్లాస్ వరకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. మళ్ళీ దెబ్బలు తాకుతాయి. చెప్పిన మాట వినారు పిల్లలు. ఇలాంటి ఇబ్బందులు అయితే దీనికి ఏం చేయాలంటే వీళ్ళకు శనికి సంబంధించిన 7 ముఖాల రుద్రాక్ష గాని లేకపోతే నీలం స్టోన్ గాని అలా కుడి చేయి మధ్య వేలు కడతా. లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలు కట్టాలి. చిన్నపిల్లలు కాబట్టి రుద్రాక్ష చేస్తే సరిపోతుంది. 10th క్లాస్ వచ్చే వరకు స్టోన్ పెట్టాలి. 14 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల అంటే 10th అయిపోయి ఇంటర్మీడియట్ కి వస్తారు. ఈ టైంలో బుద్ధ దశ స్టార్ట్ అవుతుంది. బుద్ధ దశ ఏమైతే చదివే పిల్లలు చదువులో వెనక పడతారు, చదవకుండా అవుతారు, చదవాలనిపించదు. అలానే బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ వ్యాపారం నడవదు. జాబ్ కు ట్రై చేస్తే కూడా వెయిటింగ్ లిస్ట్ వచ్చేస్తుంది, జాబ్ రాదు. దీనికి ఏం చేయాలంటే మరకతం స్టోన్ పచ్చ అంటారు దీన్ని. 5 క్యారెట్లు కుడిచేయి ఉంగరం వేలు కానీ చికెన్ వేలు కానీ ధరించాలి. మా పిల్లలు లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలు చికెన్ వేలు ధరించాలి. ఇది పెసలకు వైబ్రేషన్ ఉండాలి. అలానే 31 సంవత్సరం నుంచి 35 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు ఎత్తు దశ. ఈ దశలో ఏమవుతుంది అంటే నిరాశ ఏర్పడుతుంది వీళ్ళకు. అంటే వీళ్ళు జాబ్కు ట్రై చేసి కానీ బిజినెస్ చేసి కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే వాళ్ళకు డబ్బులు ఉన్నా సరే కానీ ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. నేను ఏం చేసినా లాస్ అవుతున్నా, నేను ఏం చేసినా ఇబ్బంది పడుతున్నా, నా సంతోషం అనేది లేకుంటుంది. వానికి ఈ ముఖంలో సంతోషం అనేది కరువు అయితే ఎప్పుడు అచ్చు అంటుంటాడు. దానికి ఒక రకమైన నిరాశ కాన్ఫిడెన్స్ పోతుంది. ఈ కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలంటే చేతికి సంబంధించిన వైడూర్యం 3 నుంచి 5 క్యారెట్ల వరకు కుడి చేయి ఉంగరం వేలు ధరించాలి. ఇది ఉలవలకు వైబ్రేషన్ ఉండాలి. ఆ స్టోన్ ధరిస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగి మంచిగా బిజినెస్ జాబ్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలానే 38 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల వరకు శుక్రదశ స్టార్ట్ అవుతుంది. ఇది 20 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏమైతే భార్యతో కొట్లాటలు పంచాలు జగడాలు స్టార్ట్ అవుతాయి. సంసార విషయంలో ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి. బిజినెస్ జాబ్ అంటే డబ్బు విషయంలో కూడా కొద్దిగా ట్రబుల్ అవుతుంది. ఆపోజిట్ అంటే భార్య ఉంటే భర్త, భర్త ఉంటే అంటే ఆపోజిట్ వాళ్ళతో ఎప్పుడు కొట్లాటలు స్టార్ట్ అవుతాయి. ఇంట్రెస్ట్ కూడా లేకుండా సంసారం మీద. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలంటే శుక్రకు సంబంధించిన డైమండ్ 15 సెంట్ల నుంచి ఆ పైన ఎంతైనా పెట్టుకోవచ్చు. అది బెబ్బేళ్ళకు వైబ్రేషన్ ఉండాలి. అది మగపిల్లలు అయితే కుడి చేయి మధ్య వేలు కట్టాలి. లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలు కట్టుకుంటే సంసారం మంచిగా చేసుకొని సుఖంగా ఉంటారు. అలానే 58 సంవత్సరాలు 64 సంవత్సరాలు రవిదశ ఉంటుంది. రవిదశలో ఏమవుతుందంటే రిటైర్మెంట్ ఏజ్ దగ్గర వస్తారు. ఈ టైంలో ఏమైతుందంటే వీళ్ళకు రవిదశ స్టార్ట్ కాగానే చెడ్డ పేరు వస్తుంది. వాడిని తీసేసే వాడిని ఇవ్వడం లెక్క పెడతా ఇట్లా అంటే ఒక రకమైన ఫీలింగ్ ఏర్పడుతుంది మన మీద ఈ దశ స్టార్ట్ అయినా. దీనికి ఏం చేయాలంటే మనం కెంపు స్టోన్ 5 క్యారెట్లు కెంపు స్టోను కుడి చేయి ఉంగరం వేలు ధరించాలి. ఇది గోధుమలకు వైబ్రేషన్ ఉండాలి. పెడితే మన మీద ఉన్న చెడ్డాభిప్రాయం పోయి మన మీద మంచి అభిప్రాయం పెరుగుతుంది. పబ్లిక్ జనాలకు సమాజంలో కానీ ఇంట్లో కానీ బయట కానీ. అలానే 64 సంవత్సరాల నుంచి 74 సంవత్సరాల వరకు చంద్రదశ స్టార్ట్ అవుతుంది. ఈ దశలో ఏమైతే వీళ్ళకు చంద్రదశ స్టార్ట్ అయ్యగానే రిటైర్మెంట్ అయి ఉంటారు. ఈ ఏజ్ లో ఏమైతే ఇంట్లో ఉంటారు వీళ్ళకి నిద్ర సరిగా రాదు, డిస్టర్బెన్స్ ఉంటుంది, మనసు ఆందోళన ఉంటుంది, ఎప్పుడు చంచలంగా ఉంటుంది. ఇది పోవాలంటే ఏం చేయాలంటే చంద్రుకు సంబంధించిన ముత్యము ఒడ్లకు వైబ్రేషన్ ఉన్న స్టోన్ ధరించాలి. ముత్యాన్ని పెట్టుకుంటే అది కుడి చేయి ఉంగరం వేలు కట్టాలి. మగ పిల్లలు ఆడపిల్లలు అయితే ఎడమ చేయి ఉంగరం వేలు కట్టాలి. పెడితే నిద్ర మంచిగా వస్తుంది, ఆ డిస్టర్బెన్స్ తగ్గుతుంది. 74 సంవత్సరాలు 81 సంవత్సరం వరకు కుజదశ ఉంటుంది. ఇది 7 సంవత్సరాలు. ఈ దశలో ఏమైతే అంటే ముసలిగా ఉంటారు, ఈ ఇంటికి దగ్గరనే ఉంటారు. అయినా కానీ కింద పడి దెబ్బలు తాకించుకోవడం, కాలు చేతులు ఇరగడము, మళ్ళీ అనారోగ్యం చేయడం, సిక్కు కావడం అలాంటివి జరుగుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎమ్మడే వీళ్ళు వాళ్ళ కుడి చేయి ఉంగరం వేలుకు పగడం ధరించాలి. 3 నుంచి 5, 6, 7 క్యారెట్లు ఎంతైనా పెట్టుకోవచ్చు. కుజింగ్ సంబంధించిన పగడం ధరిస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, దెబ్బలు తాకడం తగ్గుతుంది, ఆరోగ్యంగా బాగుంటారు. ఇవన్నీ ఏంటివంటే గ్రహాలు. ఇవి నవధాన్యానికి లింకప్ ఉంటాయి. ఈ నవగ్రహాలు 9 గ్రహాలు. ఈ గ్రహాలకు సంబంధించిన స్టోన్లు నవధాన్యంతో చెక్ చేసి మీ యొక్క డిఎన్ఏ అంటే మీ నోటి లాలాజలం ద్వారా కానీ మీ యొక్క ఫోటో స్కాన్ చేసి కానీ మా దగ్గర ఉన్న స్కాన్తో చెక్ చేసి చేయడం జరుగుతుంది. మేము ఇచ్చిన మీ ఫోటోతో చెక్ చేసి ఇస్తే దీని ప్రకారం మీరు స్టోన్ పెట్టే అంటే మీకు ఈ దశలో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. బయట దొరికేటివన్నీ ఏదో వంతుకో స్టోన్ ఇస్తారో అవి ఎట్లా కాకుండా మేము ఒరిజినల్ స్టోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవి పెట్టుకుంటే మీరు మంచిగా అవుతారు. మీరు ఫోన్ ద్వారా అయినా తీసుకోవచ్చు. మా దగ్గర డైరెక్ట్ వచ్చాను, మా దగ్గర కలిసి మీ జాతకం చూసుకొని దీని ప్రకారం స్టోన్ పెట్టుకుంటే మీరు సమాజంలో మంచిగా ఆరోగ్యంగా డబ్బున్న వాళ్ళుగా బతుకుతారు.